Hi, hello, welcome back to Kitchen Cravings. Do like, share and subscribe to my channel. ఈరోజు మనం ఇంట్లోనే రుచికరమైన సువాసభరితమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గాను కానీ రెస్టారెంట్ స్టైల్లో క్వాలిటీతో అంతే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటిగా చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ బాగా కలిపి 1 గంట మ్యారినేట్ చేయాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, జాపత్రి, సాజీరా ఇంకా సోంపు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి. ఎంత క్వాంటిటీ వేసుకోవాలి డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను నేను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. టమాటాలు 2 సన్నగా తరిగినవి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4 వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా చికెన్ 500 గ్రామ్స్ తీసుకుంటే రైస్ 250 గ్రామ్స్ తీసుకోండి. 1:2 రేషియోలో ఉండాలి ఎప్పుడైనా కానీ. ఇంకో బౌల్లో బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని బిర్యానీ ఆకు ఇంకా రిమైనింగ్ స్పైసెస్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా సాల్ట్ తగినంత, లెమన్ జ్యూస్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ 70% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బిర్యానీ హండీలో కింద చికెన్ మసాలా, పైకి రైస్, పైగా వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా వీడియోలో చూపిస్తున్నట్టు లేయర్స్గా వేసుకోవాలి. రైస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ప్రాసెస్ని రిపీట్ చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత నెయ్యి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు లెమన్ జ్యూస్. గట్టిగా మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. స్టీమ్ స్మెల్ వచ్చినట్లయితే రెడీ అని అర్థం. రైస్ సపరేట్గా, లోపల చికెన్ సాఫ్ట్గా సువాసనతో ఉంటుంది. ఇది చూసి ఎవరికైనా మళ్ళీ డెఫినెట్గా తినాలనిపిస్తుంది. ఇది నా స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా అనిపిస్తుందో. పీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, మీరే చూడండి. మళ్ళీ ఇంకో రుచి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share and subscribe.